ఎంపీ కేసినేని వర్సెస్ కులికపూడి, మరొకటి రఘురామకృష్ణరాజు గారు. మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి మీకు దీని మీద సంబంధం లేదా? అంతర్గత విషయమేనా? లేదా వరుణ్ గారు, మీకు నా తోటి ప్యానలిస్టులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలా మాకు సంబంధం ఉందా లేదనేది కంటే మీలాంటి మీడియా వాళ్ళకి చాలా ఎక్కువగా సంబంధం ఉంటుంది. మీరు సరే, ఆన్ లైటర్ నోట్ చెప్తున్నాను. మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో దాన్ని భూతత్వంలో ఏ విధంగా చూపించాలా, దాని మీద చర్చలు ఏ విధంగా పుంకాలుగా జరపాలని మీరు నిర్ణయం చేసుకుంటారు. సార్ వాళ్ళే ఇస్తున్నారు సార్, మీడియా మాట్లాడింది వాళ్ళే ఇస్తున్నారు. మీరు మీడియాలో ఇవ్వండి, మమ్మల్ని హైలైట్ చేయండి. ఓకే, నేను ఏమంటున్నంటే, మీరు ఇప్పుడు ఒక్కసారి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు, మీరు ఒక 100 సార్లు చూపిస్తారు. ఏదైనా కానీ అది మీ హక్కు, మీకు ఆ స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈ స్వేచ్ఛలు, మీడియా స్వేచ్ఛ ఉంది కాబట్టి. ఒకటి. రెండోది, నేను పూర్తిగా రఫీ తోటి నేను ఏకీభవిస్తున్నాను. అది కేవలము టీకప్పుల తుఫాను మాత్రమే. ప్రజాస్వామ్యంలో ఉన్న రాజకీయ పార్టీలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఒకటి, ఇక్కడ ఏమిటి, ఒక పార్టీలో ఇంటర్నల్ సమస్య, 2 పార్టీల మధ్య ఇంట్రా సమస్య. ఒకటి జనసేన, టీడీపీలోనే ఒక ఎమ్మెల్యే, ఎంపీ. ఇది కొత్తది కాదు, చాలా రోజుల నుంచి మనం ఈ ఎమ్మెల్యే వ్యవహారం చూస్తున్నాము. అది వాళ్ళ అంతర్గత వ్యవహారము, వాళ్ళు తేల్చుకోగలరు. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు సీరియస్ గా ఉన్నారు, నేను వచ్చే వరకు కూడా వాళ్ళని ఎవరిని పార్టీ ఆఫీస్ కి పిలవద్దని కూడా చెప్పినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. మీరు చూసే ఉంటారు అనుకుంటాను. నేను వాళ్ళ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి వాళ్ళ అంతర్గత వ్యవహారం. కానీ ఒకటి స్పష్టంగా చెప్పగలను, మనము ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా మాట్లాడాలా. ఒక చిన్న ఉదాహరణ, మొన్నటి రోజు నేను ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ మద్యం సమస్య పైన వైసీపీని తీవ్రంగా విమర్శించా. అదేవిధంగా మెడికల్ కళాశాల విషయంలో పీపీపీని ఎందుకు వైసీపీ వ్యతిరేకిస్తాం దాని మీద మాట్లాడా. అట్ ద సేమ్ టైం రైతులు ఈ ఖరీఫ్ సీజన్ లో వడ్లు కొనుగోలు విషయంలో నేను మంత్రి గారికి, పౌర సరఫరాల మంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేశాను. సరే, గతంలో ఇట్లా కొనుగోలు పెద్ద ఎత్తున జరగలేదు, కొంత నష్టపోయారు. ఈసారైనా మీరు 51 లక్షలు సేకరిస్తున్నారు కాబట్టి మా జిల్లాకి న్యాయం చేయండి అని చెప్తే దాన్ని కొంతమంది భూతత్వంలో చూశారు. మాకు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి హెచ్చరికలు జారీ చేశారు. అందులో ఏమో పార్టీ ఒక నిర్ణయం తీసుకొని మనం ఏం మాట్లాడాలి, ఏది జాగ్రత్తగా ఉండాలని చెప్పడంలో తప్పేం లేదు. ఇప్పుడు ఒకటి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు, అది జనసేన పవన్ కళ్యాణ్ గారు. అదే సమయంలో రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్పారు, వారంటే నాకు అభిమానము. ఆయన రాజకీయ నాయకుడిగా కదా, గొప్ప సినిమా హీరో కదా, ఆయన అందరూ కూడా అభిమానిస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను చాలా స్పష్టంగా చెప్పగలను, ఇవి టీ కప్పులో తుఫాను, ఇవి సమస్య పోతాయి. కూటమి ఒకటిగా ఉంది, కూటమిలో ఉండే పార్టీల్లో కూడా ఒకటిగా ఉన్నారు. ఏదన్నా ప్రజాస్వామ్యంగా పార్టీ అంతర్గతంగా చర్చించుకునే అవకాశం ఉంటుంది. మీ వాయిస్ బయటకు వస్తుంది. మోహన్ రెడ్డి గారు, మీ వీడియో మ్యూట్ లో పెట్టుకోవాలి, మీ ఆడియో మ్యూట్ లో పెట్టుకోవాలి ప్లీజ్. మీ వాయిస్ బయటకు వస్తుంది. అందుకని నేనేమనుకుంటున్నా, ఖచ్చితంగా ఇది పెద్దగా భూతత్వంలో చూడవలసిన అవసరం లేదు. దీన్ని చిలవల పల్లవగా అల్లవలసిన అవసరం లేదు. ఇది పార్టీ అంతర్గత 2 పార్టీల మధ్య చిన్న సమస్య, అవి సమస్య పోతాయి. ప్రజాస్వామ్యంలో సహజంగా ఉంటుంటాయి. ఇవే పెద్ద సమస్య కాదు. కూటమి ప్రభుత్వానికి ముప్పు ఏర్పడే విధంగా ఏమి లేవు ఇవి. కానీ మీరు చెప్పినట్టుగా కొంత క్రెడిబిలిటీ